ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ప్రియమైన వర్లరా, ఇక్కడ భక్తుడైన యోబు మరి నీతిని వస్త్రముగా ధరించుకున్నాను అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఆ నీతే నన్ను ధరించెను. నిజమేనండి. మరి భక్తుడైన యోబు మరి నీతిమంతుడిగా జీవించి ఉన్నాడు. కాబట్టి తను శ్రమలలో ఉన్నప్పుడు, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ నీతి తనను ధరించుకొని ఉన్నదండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తను తెలియజేస్తున్నాడు. తను నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు కనుక అది కూడా తనని ధరించిందండి. అంటే తను శ్రమదినములో, కష్టములో, వ్యాధులలో, బాధల్లో ఉన్నప్పుడు అన్నీ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. కానీ ఆ నీతి మాత్రము తనని విడిచిపెట్టి వెళ్ళలేదండి. ఆ న్యాయ ప్రవర్తన తనని విడిచిపెట్టి వెళ్ళలేదండి. అవి వస్త్రాలుగా పాగాయగా ఉన్నాయి కాబట్టి తలకి పాగాగా ఉన్నది, మరి శరీరానికి వస్త్రముగా ధరించబడి ఉన్నది కాబట్టి సాతానుడు ఏమీ చేయలేకపోయాడు. ఆస్తిని తీసివేసినా, ప్రేమిన వల్ల ఆరోగ్యాన్ని తీసివేసినా, కుటుంబాన్ని, పనివారిని సాతానుడు తీసివేసినా, తన నీతిని, యథార్థతని, తన పరిశుద్ధతని, దేవుని అందరి విశ్వాస్యతను ఏమీ కూడా లేకపోయాడు. కారణము తను కలిగి ఉన్న నీతి న్యాయమండి. ప్రియమైన వల్లరా, ఆ నీతి న్యాయమే తనకి రెండంతుల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. మరలా తన పిల్లలు తనకు వచ్చి తన దగ్గరికి మరలా తనకు కలిగేలా దేవుడు చేసి ఉన్నాడు. కావున నీతి న్యాయములు అనుసరించే వారిగా ఉండాలండి. నీతి న్యాయమైన ప్రవర్తన ఎప్పుడు కూడా మన తలకి కిరీటమే. అందుకని నీతి అనే మైమరువుని ధరించుకునే వారిగా ఉండాలి. అది ఎల్లప్పుడూ కూడా నిలబెడుతుంది. యోబుని అలాగే నిలబెట్టిందండి. దేవుని ఎదుట గొప్ప సాక్షిగా నిలబెట్టింది. దేవుని ఎదుట రెండంతుల ఆశీర్వాదములు పొందుకునే వ్యక్తిగా నిలబెట్టింది. అంతేకాకుండా తన స్నేహితులు, తన బంధువులు ఎదుట ప్రేమైన వల్ల ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది. ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారో మరలా వారు యోబు దగ్గరికి వచ్చేలా చేసింది. కావున నీతి న్యాయమును అనుసరించి ఎల్లప్పుడూ కూడా దేవునిలో జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.